హాయ్ ఆల్, ఇవాళ నేనైతే మీకు పాలక్ బ్రోకలీ రైస్ చూపిస్తున్నా, విచ్ ఇస్ టేస్టీ అండ్ హెల్తీ. ఫస్ట్ అయితే పాలకూర ఉడకపెట్టి తీసుకోవాలి అండ్ బ్రోకలీ కూడా ఉడకపెట్టి పక్కన పెట్టేసుకోవాలి. సో పచ్చిమిర్చి, ఆనియన్, జీలకర్ర పొడి అండ్ ధనియాల పొడి, ఉప్పు, అల్లము, వెల్లుల్లి, సపరేట్ వెల్లుల్లి కూడా తరిగి తీసుకోండి. కొంచెం జీలకర్ర, షాజీరా ఏదైనా తీసుకోవచ్చు. ఫస్ట్ అయితే మిక్సీ జార్లో ఉడకబెట్టుకున్న పాలకూర అండ్ అల్లం వెల్లుల్లి వేసేసుకొని కొంచెం సాల్ట్, జీలకర్ర వేసి మిక్సీకి పట్టుకోవాలన్నమాట. ఆ తర్వాత ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ వేసుకోవాలి. రిక్వైర్డ్ అమౌంట్ ఆయిల్, గీ రెండు వేసుకోవాలి. ఫస్ట్ నేను గీ వేసి ఆ తర్వాత ఇప్పుడు ఆయిల్ అయితే వేస్తున్నాను అనమాట. సో ఇది టేస్టీ అండ్ హెల్తీ అనమాట, బాగుంటుంది, ట్రై చేయండి. ఫస్ట్ అయితే జీలకర్ర, వెల్లుల్లి వేసి కొంచెం ఫ్రై చేయాలి. ఇందులో మనమైతే స్వీట్ కార్న్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇది రైతాతో తింటే ఇంకా బాగుంటుంది అనమాట. సో చెప్తున్నా, ట్రై చేస్తారని. అండ్ నెక్స్ట్ వచ్చేసి పచ్చిమిర్చి వేసి ఫ్రై చేయాలి. ఆ తర్వాత ఆనియన్ వేసుకోవాలి. ఇలాంటి సింపుల్ రెసిపీస్ వితౌట్ మసాలా తిన్నా కూడా మనకి చాలా బాగుంటుంది అనమాట, హెల్త్కి కూడా మంచిదే. నేను కొంచెం సాల్ట్ వేసుకోవాలన్నమాట ఆనియన్ ఫ్రై అవ్వడానికి. తర్వాత కొన్ని కాజు వేసుకుంటున్నాం, మాకు కాజు అంటే ఇష్టం, సో కాజు వేసుకుంటే బాగుంటుంది. సో కాజు వేసుకొని మంచిగా ఫ్రై చేయాలి. ఫ్రై చేసి ధనియా జీరా పౌడర్ ఉంది కదా, అది వేసేసుకోవాలి. అండ్ కొంచెం టేస్ట్కి తగ్గట్టు సాల్ట్. మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మనం బ్రోకలీలో సాల్ట్ వేసి ఉడకబెట్టింటో అండ్ పాలకూరలో కూడా కొంచెం సాల్ట్ ఉంటుంది కదా, అందుకోసం కొంచెం తక్కువ వేసుకోవాలి. మనం పేస్ట్లో కూడా సాల్ట్ వేసాము. సో ఇవన్నీ గుర్తుపెట్టుకొని వేసుకోవాలి. ఆ తర్వాత అవన్నీ వేగాక పేస్ట్ వేసి పసుపు కంపల్సరీ ప్రతి దాంట్లో. సో పేస్ట్లో పసుపు వేసేసి ఫ్రై చేసేసుకోవాలన్నమాట. మంచిగా ఫ్రై అవ్వాలి అండ్ ఓకేనా, మంచిగా అంటే మంచిగా ఫ్రై చేసేసేయండి. ఇంకా ఏం కారం వేయము, ఇదే సరిపోతుంది. అండ్ బ్రోకలీ వేసేసి కలపాలి. బ్రోకలీ వేస్తే మనకు చాలా మెత్తగా అయిపోయినాయి, సో పర్లేదు. ఇట్లా బ్రోకలీ వేసి కలుపుకోండి అనమాట. కలుపుకున్నాక అన్నం వేసి కలుపుకోవడమే, చాలా టేస్టీ ఉంటుంది. రైతాతో కనుక తింటే మీకైతే చాలా బాగా నచ్చుతుంది. అంటే ఉత్తి రైస్ తినలేని వాళ్ళు రైతా ట్రై చేయండి, సూపర్ ఉంటుంది అనమాట. రైతాతో నాకు చాలా ఇష్టము. సో ఏ రైస్ అయినా కొంచెం రైతా ఉంటే బాగుంటుందని నా ఫీలింగ్. సో ఇంకా స్వీట్ కార్న్ అవి యాడ్ చేసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. ఇలా అయితే మంచిగా వేడిగా కలుపుకొని తింటే ఉంటుంది, అబ్బా గ్రేట్ టేస్ట్ అనమాట. సో బయట ఫ్రైడ్ రైస్ల కంటే ఇవి చాలా బెటర్ అని నా ఒపీనియన్. నాకు ఫ్రైడ్ రైసెస్ అవన్నీ ఇష్టం ఉండదు, సో నాకు ఇలాంటి రైస్లు అంటే చాలా ఇష్టం. ట్రై చేయండి. సో సింపుల్గా ఉంది కదా, చాలా ఈజీగా ఉంది కదా, మీరు కూడా ట్రై చేస్తారని అనుకుంటున్నాను. ఇప్పుడైతే టేస్ట్ చేసేద్దాం. టేస్ట్ అయితే చాలా బాగా కుదిరింది, చాలా బాగా వచ్చిందనమాట. మీరు కూడా ఒకసారి ట్రై చేసేయండి. బాయ్, నెక్స్ట్ మినీ వ్లాగ్లో కలుద్దాం. బాయ్.